జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 25వ తేదీ శనివారం రోజు మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 25వ తేదీ శనివారం రోజు మేషరాశి వారు దాంపత్య జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మీ విషయంలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా మీ సమస్యలను మీరే సాల్వ్ చేసుకోవాలి. ఒకవేళ గొడవలు పడాల్సిన పరిస్థితులు వచ్చినా సరే ఎవరో ఒకరు ఓపికతో ఉండడం అనేది చాలా అవసరం అవుతుంది. కోపాన్ని తగ్గించుకొని కొంచెం సహనాన్ని పాటిస్తే చివరకు అంతా శుభమే కలుగుతుంది. దాంపత్య జీవితం మరింత వృద్ధిలోకి వస్తుంది. ఏది ఏమైనా అనవసర వివాదాలకు గొడవలకు తావు ఇవ్వకండి. ఈరోజు మేషరాశి వారికి బంధుమిత్రులతో కూడా పెద్దగా కుదరదు అనే చెప్పాలి. అవగాహన రాహిత్యం ఎక్కువగా ఉండడం వలన బంధువులతోటి స్నేహితులతోటి చివరకు మీ మేలు కోరుకునే వారితోటి కూడా మీకు పెద్దగా సరిపడదు. అందుకే ఎదుటివారు ఏది చెప్పినా పూర్తిగా విని బాగా అర్థం చేసుకుని ఆ తరువాత సమాధానం చెప్పండి. ఒక మాట మాట్లాడే ముందు ఒక 10 అంకెలు లెక్క పెట్టుకోవడం అనేది చాలా అవసరం అవుతుంది. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా పని వేళలు పెరుగుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని కూడా అందుకోలేకపోతారు. కీలకమైన నిర్ణయాలకు తావు ఇవ్వకండి. రిస్క్ అనే పదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆర్థికంగా కూడా అంత అనుకూలంగా లేదు. రుణాలు చేయక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధిక వడ్డీ రుణాలు మీకు అంత శ్రేయస్కరం కాదు. మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో చేతికి అందక ఇబ్బందులు పడతారు. మొత్తం మీద చెప్పాలంటే ఈరోజు మేషరాశి వారు ఉద్యోగ, వ్యాపార మరియు వ్యవహారాల పరంగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ శనివారం రోజు మేషరాశి వారు వంకాయ రంగు దుస్తులను ధరించకండి. శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి ఏకాదశి. నక్షత్రం అనురాధ నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 53 నిమిషాల నుండి 8 గంటల 22 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం మధ్యవర్తిత్వాలకు, శత్రువులపై విజయం సాధించడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు పని మీద ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు ఒక చిన్న ఇంగువ ముక్కను తీసుకొని దక్షిణ దిశ వైపుగా విసిరేసి ఆ తరువాత బయలుదేరండి. అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు విశేషమైన శక్తిలా ఏకాదశి వచ్చింది కాబట్టి కొన్ని తెల్ల నువ్వులను నీటిలో వేసుకొని తెల్ల నువ్వుల పిండిని ఒంటికి రాసుకొని స్నానం చేయాలి. అలాగే 6 తెల్ల నువ్వులను నీటిలో వేసుకొని త్రాగడం, తెల్ల నువ్వులను ఆహారంలో వేసి భోజనంగా స్వీకరించడం, తెల్ల నువ్వులతో దేవతలకు తర్పణాలు వదలడం, అలాగే నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణాలు వదలడం, ఇలా 6 విధాలుగా ఈ రోజున నువ్వులను ఉపయోగించాలి. అలాగే మీ యథాశక్తిగా ఉపవాసం మరియు దైవారాధన చేసుకోవాలి. ఇలా చేస్తే ఏకాదశి పుణ్యం ప్రాప్తిస్తుంది. ఈ శనివారం రోజు మనమంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు కానీ పదే పదే ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉందా, లేదా ఒకసారి అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ప్రతిరోజు ఉదయం 6 నుండి 8 గంటల మధ్యలో శుచిగా ఉండి సూర్య సహస్రనామ స్తోత్రాన్ని గనుక పారాయణం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాటి నుండి సులభంగా బయటపడే దారి దొరుకుతుంది. బీపీ, షుగర్, థైరాయిడ్, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇలా రకరకాల అనారోగ్య సమస్యల నుండి కూడా చక్కగా బయటపడతారు. అయితే సూర్య సంబంధమైన స్తోత్రాలను పారాయణం చేసేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు మాంసం ముట్టరాదు. ఇదొక్కటి మినహా పెద్దవైన పట్టింపులు ఏమీ లేవు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.